మా నాన్న ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చెప్పి ఇవి ఉండే అన్నట్టు 7, 8, 9 ఇట్లా లేచేది అన్నట్టు. ఇక అందరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెల్లగా లేచి బ్రష్ చేసి ఇక వీడిని ఆధారం ఉంటే వీడు విన్నాడు, ఏం చేద్దాం వీడు ఇక్కడ ఉంటే విన్నాడు అని చెప్పేసి ఏం చేసి అంటే లోపల పోయిన తర్వాత 2016లో లోపల పోయిన అంటే మా నాన్నతో 1 year దాకా 1 year దాకా తిరిగిన. అంటే అప్పుడు ఇప్పుడు ఏం లేదు కాబట్టి బయట ఎక్స్పోజర్ అంటే నాకు లోపల నుంచి నాకు బయట కాలేజ్ దాకా దించే వ్యక్తిని పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపారు అన్నట్టు. అయితే బహుశా రంజిత్ని కూడా పేరు చెప్పొచ్చేమో, అక్కడ చదువుతాను చెప్పొచ్చేమో అని చెప్పేసి పార్టీ ఏం చేసిందంటే వద్దు పంపించడం ఇప్పుడు కుదరదు అని చెప్పేసి నాకు తర్వాత బయటికి పంపేది ఎక్స్పోజ్ అయ్యిండు అని చెప్పేసి. కాకపోతే ఆ కామ్రేడ్ చెప్పలేదు, నా పేరు బయటికి రాలేదు. కానీ ఇక వాళ్ళ నమ్మకం ఇక ఎందుకంటే ఒకవేళ సపోజ్ అక్కడ దొరికితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా పార్టీ కొంచెం దగ్గర ఉండి లేదు వద్దు అని చెప్పేసి కొంచెం కేర్కి తీసుకొని నాకు పంపించలేదు. తర్వాత ఇక మళ్ళీ ఏం చేయాలని డాడీతో పాటు 1 year దాకా ఉండి టైపిస్ట్ అన్నీ చేసుకుని నేను కూర్చున్నాకనే. ఇక నాతో నీడు ఉంటే వీడు మారాడు. పొద్దునే నేను ఇప్పుడు ఎంత పార్టీలు ఎంత ఉన్నా కూడా ఏది మా నాన్న ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చెప్పి ఇవి ఉండే అన్నట్టు 7, 8, 9 ఇట్లా లేచేది అన్నట్టు. ఇక అందరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెల్లగా లేచి బ్రష్ చేసి ఇక వీడిని ఆధారం ఉంటే వీడు విన్నాడు, ఏం చేద్దాం వీడు ఇక్కడ ఉంటే విన్నాడు అని చెప్పేసి ఏం చేసి అంటే అప్పుడు మా నాన్న బటాలియన్ ఇన్ చీఫ్ ఉండే, చీఫ్ ఆయన మా నాన్న నుండి ఇడమదాన్ని పిలిచిండు ఒకరోజు. పిలిచిన తర్వాత ఇడమ నువ్వు రీసెంట్గా ఆయన కమాండర్ ఇడమదాదా అని చెప్పి బటాలియన్ కమాండర్ ఇడమదాదా వీడు ఆధార్ ఉంటే ఇంటలేడు, ఇక నువ్వే తీసుకుపోవాలి, నీ దగ్గర ఉంటేనే వీడు మారుతాడు, లేకపోతే వీడు ఇంటలేడు ఆధార్ ఉంటే అని చెప్పి పొద్దున మేము డాడీని ఇద్దరిని కలిసే పడుకున్నాం. పొద్దున బటాలియన్ వేరే చోట పోవాలి, ఇక మా నాన్న వాళ్ళు వేరే చోట వెళ్ళిపోవాలి. మా నాన్న వాళ్ళే మా డివిజన్ పోవాలి, ఇడందా మళ్ళీ దక్షిణ సైడ్ రావాలి. ఓకే. ఇక పొద్దున ఇడందా వచ్చి బ్యాగ్ వేసుకొని నడువు అన్నాడు. నేను షాక్ అయినా, ఏమైనా డాడీ మన కలిసిపోదా అంటే లేదు నువ్వు ఇడందాతో చిన్న పని ఉంది, టైపింగ్ పని ఉంది, నువ్వు అటు వెళ్ళిపోవాలి అన్నాడు. నేను పోను, ఇడందా నాకు చిన్నప్పటి నుంచి భయం నాకు. ఎందుకంటే నేను ఆయన మిలిటరీ పర్సన్ అంటే ఒక మిలిటరీ ఎట్లా నడిపాలో ఒక క్యాడర్ని కూడా ఎంత కర్మశిక్షణలో పెట్టాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టిపోయిన రకాన్ని కాబట్టి ఇడమదాద వాళ్ళతో నాకు ఆడుతూ పాడుతూ వాళ్ళతో పెరిగింది కాబట్టి ఒక సిస్టమేటిక్ నాకు బాగా తెలుసు. నేను ఇడమదాద పోను నేనన్నా లేదు ఆల్రెడీ నీకు బటాలియన్ సభ్యత్వం తీసుకున్నావు, నువ్వు ఆల్రెడీ మా పార్టీలో వచ్చేసినావు అంటే మా బటాలియన్ టీంలో వచ్చేసినావు, నువ్వు నా క్యాడర్వే నడు అని చెప్పిండు. లేదు డాడీ నేను పోను అంటే కూడా లేదు నాకు పని ఉంది రంజిత్, నేను ఒక 10 రోజులు అయినాక వస్తా, అప్పటిదాకా అయితే ఇడమదాతో పాటు ఏం కాదు బిడ్డ అని చెప్పిండు. సరే ఇది 10 రోజులు అయినాక వస్తా కదా, ఏదో ఉందాం 10 రోజులు ఎంతసేపు అని చెప్పి ఇట్లా గడిచిపోతాయి కదా అనుకుని నేను పోయినా. ఆడ పోగానే పార్టీలో అక్కడ తీసుకుపోయారు. అప్పటిదాకా నేను 1 year అయిపోయింది కాబట్టి 1 year దాకా నా క్రమశిక్షణ చేసి ఏం చేశానంటే పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అందరు బటాలియన్ నిలబడ్డారు, నన్ను రోల్ కాల్ అంటే ఇప్పుడు రోల్ కాల్ చేస్తారంట మొత్తం నిలబడ్డాక పొద్దున బయట తీసి రెడ్ సర్వీస్ చేసి నాకు క్రియ చెప్పిస్తాను. అంటే క్రియ అంటే మనం ఒక దానికి అంటే అట్లా అంటే లేదు ఈ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నా అని చెప్పేసి బహిరంగ చెప్పాలి. దాంట్లో మన ఏది దాని వాళ్ళు చెప్తారంటే దాన్ని చెప్పినాక మన శపథం లేక అంటాం చూడు మన ఏది మన అట్లా ఆ విధంగా మాట్లాడేసరికి ఆ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. ఇక ఒక 3-4 days అయినాక బటాలియన్తో కొంచెం ఇటు ఉన్నాక గన్ ఇచ్చారు. ఇక గన్ ఇవ్వగానే రైఫిల్ పట్టుకున్నా. సరే ఇక అప్పటి నుంచి ఇక నాకు ఇయడం దాంతో పాటు పెట్టి అదే టీంలో ఉన్నా నేను. ఇక పొద్దున లేవు బటాలియన్ ఎంత నువ్వు తురుమైనా ఏదైనా కూడా బటాలియన్ ఫార్మేషన్ ఏంటంటే ఒకటే రూల్, పొద్దున 4 గంటలు కంపల్సరీ లేవాల్సిందే, మార్నింగ్ 4 o'clock కంపల్సరీ లేవాల్సిందే. పైగా డ్యూటీ సెంట్రీ చేయాల్సింది. సెంట్రీ అంటే మనం కాపాలో ఉండాలి, అది అందరికీ అది కంపల్సరీ రెగ్యులర్ డ్యూటీ. అది నువ్వు ఎంత ఆరోగ్యం బాగాలేదంటేనే మా బటాలియన్లో లీవ్ ఇస్తారు, సిక్ లీవ్ అని లెక్క. ఆ మనిషిని కొంచెం మన ఆ క్యాడర్ ఎవరు ఉంటారో ఆయనకు పక్క పెడతారు. మిగతా ఎవ్రీ పర్సన్ కంపల్సరీ ఆయన డ్యూటీ చేయాల్సిందే. అట్లా ఇక ఇది మన ఒక 6 months అయ్యేదాకా నేను పోయింది జనవరిలో పోయినా అంటే 3 months తర్వాత ఫస్ట్ అటాక్ బుర్కపాల్ నా లైఫ్లో బెజ్జీలో మేము అప్పుడు ఇడమదా నేను అప్పుడు చిన్నవాడు కదా, ఎప్పుడు ఫైరింగ్ ఎప్పుడు వినలే నేను నా లైఫ్లో. ఇడందా వెనుకనే నిలబడ్డా, ఇడందా నా ముందు అంటే ఆయన వాకి టాక్లు అన్నీ చెప్తా ఉంటారు, నేను ఇడందా వెనుక నేను కూర్చున్నా. అక్కడ ముందు ఫైరింగ్ అయితేనే ఉంది. ఇక డీనా ఒక ఇది మన 12 minutesలో 12 members చంపారు అప్పుడు వాళ్ళు. లేదు ఈ మన ఏది మా టీ అంటే ఇడమదాదా టీమే 12 minutesలో 12 members ఖతం. ఫస్ట్ బెజ్జీ నా లైఫ్లో అయిన మొదటి ఒక మన ఏది కౌంటర్ లెక్క. తర్వాత అది అయిపోయిందంటే తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ అదే
1 మంత్ తర్వాత మళ్ళీ బురకపాలు చేశారు. అది పెద్దగా పెద్దగా జరిగింది. ఇది గంటన్నర సేపు. ఓకే. గంటన్నర సేపు జరిగితే దాంట్లో 26 మందిని చంపారు. అదే బురకపాలు జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ దాకా గ్యాప్ ఉన్న 1 ఇయర్ తర్వాత మళ్ళీ జరిగింది వింప. అది మన ఇంత బురకపాలు జరిగింది 17లో. 17లో జరిగిన సారీ 17లో బురకపాలు జరిగింది. 18లో వింప జరిగింది. వింపలో 26 మంది 24 మంది కొట్టినాం మళ్ళీ ఇక్కడ. అక్కడ కూడా నేను ఒక కెమెరామెన్ లెక్కనే ఎప్పుడు, ఎందుకంటే నాకు పంపిలే, ఎందుకంటే చిన్నోడు పైగా ఏంటంటే ముందు పోతే బాగోదు, మళ్ళీ ఎందుకంత ఫైరింగ్ తెలియదు కదా అని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా ఇడమదాతో పాటు డ్రోన్గా నడిపిస్తాం అన్నట్టు. పైనుంచి ఎటు మూమెంట్ ఎటు ఉందని చెప్పేసి చూడడం అన్నట్టు. ఓకే. ఇక కెమెరామెన్తో పాటు డ్రోన్ లెక్క అన్నీ నడిపిస్తాం అన్నట్టు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జరిగింది 18లో ఒకటి జరిగింది. 19లో ఇక అదే టైంలో ఒకటి ఇక్కడ మనం కాసారం అని చెప్పేసి కిస్టారం పక్కనే కాసారం మైండ్ ప్రూఫ్ వెహికల్ విస్ఫోట్ చేసారు. ఓకే. అక్కడ కూడా ఇడమదాదనే మొత్తం. అక్కడ మాస్టర్ మైండ్ అన్న ఆలోచిస్తే ఇడమదాదని మొత్తం దాంట్లో కూడా. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇడమదాద అప్పుడు కూడా నేను కెమెరామెన్ లెక్క ఇడమదాతో పాటే నేను ఉన్నా అప్పుడు కూడా. ఇక అది జరిగింది. అది జరిగిన తర్వాత అంత మంచిగా ఉన్నది. తర్వాత ఏమైందంటే అదే 2019లోనే మా నాన్న మీద ఒక అటాక్ జరిగింది. అప్పుడు మా నాన్న వాళ్ళు ఏంటంటే అటు మాడ్ సైడ్ వెళ్ళిపోవాలి వాళ్ళు యాక్చువల్గా. అయితే మా బటాలియన్ నుంచి మా డాడీ అటు ఒక టీం ఒక కంపెనీ లెక్క పంపించారు. అటు పోయేటప్పుడు గొంపాడు అని చెప్పి ఒక ఊరు, గొమ్గూడ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏం చేసి అంటే పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయింది. అప్పుడు మా నాన్న బాడీ గార్డ్స్ 3 చనిపోయారు. అక్కడ జస్ట్ మిస్ ఆ రోజు మా నాన్న చనిపోవడం. ఓకే. అయితే ఎట్లా జరిగిందంటే పొద్దున అందరు బాత్రూమ్ గీతలు అందరు పోయారు. 4 గంటలు వేస్తారు కాబట్టి బాత్రూమ్ గీతకు పోయేసరికి అంతా అయిపోయింది. కరెక్ట్ 6:05, 6:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అటు ఇది మన అంతా నిలబడిపోతున్నారు. అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ కూడా మా నాన్న ఏంటంటే మా నాన్నకి ఏం అర్థం కాలే. ఇప్పుడు మా నాన్న ఇక్కడ కూర్చొని వాళ్ళకు మాట్లాడుతూ ఊరోళ్ళతో మాట్లాడి సరే మేము ఉంటున్నాం, ఇటు పోతున్నాము, మీరు జాగ్రత్త ఉన్నాం వాళ్ళతో చెప్పి ఒక టీం ఆల్రెడీ ఒక టీం పోయింది. అంటే ఫస్ట్ చెకింగ్ అని చెప్పి ఒక అవుటర్ టీం లేక ముందు పోతున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయింది ఫైరింగ్. మొత్తం చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళే. ఇక ఫైరింగ్ అనేది మా నాన్నకి ఏం అర్థం కాలే. పొద్దున్న లేచి మన పోలీస్ సైడ్ మా డాడీ పోతున్నాడు, అటు సైడే ఫైరింగ్ అటే అవుతుంది. మా నాన్నకు అర్థం కావాలి ఎటు సైడ్ అవుతుంది అని చెప్పేసి. అటు పోతే లేదని చెప్పేసి మా నాన్న గార్డు ఉండే ఒక మెయిన్ గార్డు జగదీష్ అని చెప్పేసి, ఆయనను మా డాడీని ఆయన పట్టుకొని లేకపోతే ఇట్లా భుజం మీద వేసుకొని తీసుకొచ్చేటప్పుడు ఆయన బాడీ గార్డ్కే తగిలింది. ఆయన అక్కడనే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక కామ్రేడ్ రైను అని చెప్పేసి, ఆ రైను ఏం చేసిరంటే మా డాడీ మళ్ళీ చేతికి పట్టు గుంజుకొని తీసుకొచ్చినట్టు అట్లా చేసి అక్కడ 3 చనిపోయారు. అంటే మా నాన్నను కాపాడడానికి రిస్క్ వల్ల 3 చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మేము మళ్ళీ బటాలియన్ వాళ్ళు అక్కడ పోయి చూస్తే అప్పటికి మేము వాళ్ళ కోసము చూసిన ఒక 5-6 కిలోమీటర్ వాళ్ళను వెనక పోయినాం. దొరకలేదు, ఏ పోలీసు కూడా దొరకలేదు. వాళ్ళు అటు పోయారు. తర్వాత మేము ఇటు వచ్చిన డెడ్ బాడీస్ కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. అది అదొక అటెంప్ట్. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 19లోనే అదే టైంలో మూమెంట్లోనే మా నాన్న జరిగిపోవడం జరిగింది. ఇది మన డిసెంబర్. ఇవన్నీ జరిగింది మన జూన్లో 2019 మన జూన్ వరకు ఇవన్నీ జరిగినాయి. తర్వాత అని మిగతా టైంలో అన్ని ప్రోగ్రామ్ వేరే అన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ని కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్కి 2019 7th డిసెంబర్ అంటే 6th ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. 7th ఫస్ట్ 5th హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు కూడా కొంచెం సీరియస్ అయ్యి అటు అన్నీ చేసినాం. కానీ ఇక లోపల అన్నీ మన ఏమంటాము స్పెషాలిటీ లేకుండా దానివల్ల ఏం చేయలేకపోయినాం. తర్వాత 6వ తారీఖు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లా అయిందని చెప్పేసి కొంచెం పార్టీలు అందరూ ఇటు చేసినాం కానీ బయట డాక్టర్స్ టైంకి అందలేకపోయారు. 7th ఆ రోజు ఏంటంటే నైట్ 10:05కి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఇక నేనే చేతులను పట్టుకున్నా. నాతో అంటే 7 నుంచి నాతో మాట్లాడుతూ రంజిత్ నేను చనిపోతా, నాకు అర్థమైంది, ఇక నేను బతకడం అయితే కష్టము, ఆశ పెట్టుకో బిడ్డ అని చెప్పేసి నాతో అప్పటికి మాట్లాడిండు. నాతో ఒక 3 గంటల సేపు మాట్లాడి మా అమ్మ కూడా ఉన్నది. ఇక మా అమ్మ కూడా అక్కడనే పక్కన ఉన్నా, నేనున్నా. ఇక నాతో పర్సనల్గా మాట్లాడి నేనైతే బతక రంజిత్, నేను చచ్చిపోతా, నాకు అర్థమనిపిస్తుంది, సరే ఉండాలంటే ఉండు, పార్టీలు ఇక జనం ఉంది, పార్టీ ఉంది, నువ్వైతే ఇడిచిపెట్టక బిడ్డ అని చెప్పిండు. ఆ రోజు కూడా నేను అడిగిన డాడీ మరి హాస్పిటల్ పోదామా, మరి పోతే బతుకుతావు కదా అంటే, ఇక నేను బయటికి పోతే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నా చంపుతారు, లేకపోతే నేను బయటికి పోయే ఉద్దేశం లేదు, చనిపోతే నా పార్టీ జీవితం అంటే మా డాడీ 82లో పోయిందంటే దాదాపు ఈ బెక్కల్లో పుట్టి పెరిగిండే తప్ప ఒక 18-17 ఇయర్స్ ఇక్కడ ఈ జీవితం ఇక్కడ. అదే బస్తార్ కాడ 39 సంవత్సరాలు.
అంటే ఇక్కడ ఈ పుట్టిన ఊరు కన్నా ఆదివాసుల దగ్గర పెరిగింది ఎక్కువ మా నాన్న. అంటే 39 సంవత్సరాలు ప్రతి భాష ఒక్కొక్క ఊర్లో ఏ ఊర్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఒక పేరు చెప్తే కథ పర్టికులర్గా ఆటోమేటిక్గా ఆయన పేరు వస్తుంది అన్నట్టు. ఎవరు కొడుకు అని ఇట్లా ముఖం చూడంగానే పలానా కొడుకు అని అంత మెమొరీకి తెచ్చుకున్నాడు అన్నట్టు. దాదాపు ఇక్కడ కొంట నుంచి మొదలు పెడితే మనేది మాడ వరకు ప్రతి ఊరు ఒక ఇప్పుడు అక్కడ ఇది మా నాన్నతో పాటు గణేష్ వీక్ అంటారు అన్నట్టు. గణేష్ వీక్ దాది ఇప్పుడు బయటనే ఇప్పుడు ప్రెసెంట్ బయటనే ఉన్నాడు ఆయన. అంటే బయట అంటే లోపల పార్టీ లోపల ఉన్నాడు ఆయన. మన నాన్న గణేష్ వీక్ వీళ్ళిద్దరు ఒక బస్తర్ని ఒక మోటివేట్గా ఒక జనాల దాన్ని నాటుకుపోవడం. ఇప్పుడు ఏమంటారు ఎడ్లు బండి 2 ఒర్ర తీత అని మనం అంటామో పార్టీని నడిపించే బస్తాలను నడిపించే మొత్తం వీళ్ళిద్దరే నాకు తెలిసి ఊహ తెలిసినప్పుడు. గణేష్ అన్న రామన్న వీళ్ళిద్దరు. అంటే ఎడ్లు బండిని ఒక పార్టీని ఎట్లా నడపాలో బస్తాన్ని మొత్తం అట్లా నడిపారు వీళ్ళిద్దరు 100% దీంట్లో. మాత్రం జనాలు ఇప్పుడు పోయినా రామన్న గణేష్ అని అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు. ఏ ఇంట్లో పోయినా కూడా రామన్న తెలుసా గణేష్ అన్న తెలుసా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు అట్లా. అంటే వీళ్ళు ఒక పొలిటికల్గానే వీళ్ళు పోయారు. అంటే పోలీసు వాళ్ళని చంపాలా అని ఉద్దేశం ఏం లేదు, ఇక రాజకీయ చైతన్యం పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళంతా చేశారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మెమొరీ పర్సన్స్ వీళ్ళిద్దరు, రామన్న గణేష్ అన్న. మెమొరీ పర్సన్ అంటే ఒక్కసారి మెమొరీలో గణేష్ అన్న ఉన్నారు కదా ఇంకా ప్రెసెంట్ ఆయన పార్టీలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న మాకు తెలియదు కానీ పార్టీలోనే ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయనతో కలిసిన పెరిగిన నన్ను ఆడుతూ పాడుతూ పెంచింది కూడా వాళ్ళే. అంటే ఇప్పుడు గణేష్ అన్న అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, లోపల వేరే పేరు ఉంటుందా గణేష్ అనే ఉంటుందా? ఇక పార్టీలో రకరకాల పేర్లు ఉంటే మనం అవి చెప్పలేము. ఇక నాకు తెలిసింది కూడా గణేష్ అని తప్ప అంతం నాకేం తెలియదు.